ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య అనుగ్రహం మీ అందరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కష్టాలు ముగిసే ముందు శివయ్య మీకు ఇచ్చే 7 సంకేతాలు ఇవి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 7 సంకేతాలు మీకు కనిపిస్తే మీ కష్టాలు త్వరలోనే ముగియబోతున్నాయి. మనిషి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని రోజులు చీకటి, సమస్యలు, కష్టాలు, బాధలు ఎన్నో ఉంటాయి. కానీ ప్రతి చీకటి శాశ్వతం కాదు. అలానే ప్రతి కష్టానికి ఒక కొత్త వెలుగు ఉంటుంది. మీ జీవితంలో కష్టం తొలగి మీరు ఆశిస్తున్న సంతోషాలు వస్తే ఈ జీవితం మారుతుంది కదా. అలాంటి సందర్భాల్లో జీవితం మారబోతుంది అని విశ్వం మీకు ఈ 7 సంకేతాలను పంపిస్తుంది. ఇవి మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితం మారబోతుంది. మీ జీవితానికి ఒక మంచి ఆహ్వానం రాబోతుంది అని అర్థం. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ఆరంభమవుతుంది. ఇప్పుడు ఇది మీరు వినగలుగుతున్నారా అంటే అది కేవలం భగవంతుడి ఆజ్ఞ అని అర్థం. మరి విశ్వం ఇచ్చే ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందామా? మీ కష్టాలు ముగుస్తున్నాయని చెప్పడానికి ఎలాంటి సంకేతాలను విశ్వం మీకు అందిస్తుందో ఇప్పుడు విందాం. మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకొని ఈ రహస్యాలను తెలుసుకోండి. ఇక మొదటి సంకేతం, మీకోసం కొత్త అవకాశాలు తలుపు తట్టడం. అది ఎలా అంటే అనుకొని కాల్ రావటం. ఒక వ్యక్తి, ఒక చిన్న పుస్తకం, ఇలా ఏదో ఒక రూపంలో మీరు వెతుక్కున్న విషయాలకు సంబంధించిన సమాధానం దొరుకుతుంది. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతాయి అంటే విశ్వం ఇస్తున్న సంకేతంలో మీరు గుర్తించగలరు. మీరు కొంచెం కూడా ఊహించని అవకాశాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలా ఉంటే అది విశ్వం మీకు ఇచ్చే సంకేతం. ఇప్పటి వరకు గుంపులో జీవించిన మీరు ఇప్పుడు సైలెన్స్ని కోరుకుంటారు. బయట సౌండ్స్ కన్నా లోపల ఇన్నర్ వాయిస్ ఎక్కువగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. దీన్ని చాలామంది ఒంటరిగా ఉండటానికి డిప్రెషన్గా భావిస్తారు. కానీ ఇది విశ్వం మీకు చెప్పే గాఢమైన మాట. మీ ఆత్మశక్తి నుండి వినటం. అందుకే మీరు ఒంటరిగా ఉండాలనుకుంటుంది. ఒక విశ్వం మీ కష్టాలను తీర్చబోతుంది అని తెలుసుకోండి. కష్టాలకు మార్గాలను కూడా ఒంటరిగానే నేర్చుకోగలరు. ఇక మూడవది, సంకల్ప బలంతో పనిచేయటం. మీకు ఒక ఆలోచన రాగానే వెంటనే దాన్ని ఫలితాన్ని పొందుతారు. వెంటనే మీకు అనుకూలంగా ఫలితాన్ని రావటం చూస్తారు. రెస్పాన్స్ కూడా వస్తుంది. ఒక చిన్న నిర్ణయం పెద్ద ఇన్సిడెంట్గా ఉంటుంది. కానీ దీన్ని మీరు యాదృచ్ఛికంగా అనుకుంటారు. ఇది మీ సంకల్ప శక్తి. ఇది విశ్వం మీకు స్పష్టంగా తెలియజెప్తుంది. నీ మాట, నీ ఆలోచన, నీ సంకల్పం ఇవే నీ భవిష్యత్తుగా మారుతున్నాయని విశ్వం మీకు తెలియజేసే సంకేతం. ఇక నాలుగవది, పాత సంబంధాలు, అలవాట్లు దూరం అవ్వటం. ఇవి కూడా విశ్వం ఇచ్చే సంకేతమే. ఇప్పటి వరకు మీకు ముఖ్యమైన వ్యక్తులుగా అనుకున్నవారు మీకు దూరమవుతారు. మీరు విడిచి ఉండలేని అలవాట్లను మీరుగా విడిచిపెట్టాలి నిర్ణయించుకుంటారు. ఇవి డిస్ట్రక్షన్ కాదు, ఇది కొత్త కన్స్ట్రక్షన్. విశ్వం కొత్త మార్గాన్ని అందివ్వడం కోసం పాత మార్గాలను మోస్తుంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సంకేతాలను ఎదురుపడితే బాధపడకండి. ఇవి విశ్వం మీ జీవితం మార్పు కోసమే ఇలాంటి పరిస్థితులను ఇస్తుంది. అందుకే ఇది కూడా విశ్వం ఇచ్చే సంకేతాలలో ఒకటి. ఇక ఐదవది, మీలో ఉన్న చిన్న చిన్న విషయాల్లో మార్పు రావటం. నిన్నటి వరకు ఎంతో కోపం, చిరాకు తెప్పించే మాటలు ఇప్పుడు మీకు గాలి మాటల్లా అనిపిస్తాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని కదిలించలేవు. ఇది విశ్వం మిమ్మల్ని శాంతి స్థితిలోకి నడిపిస్తున్న సంకేతం. దీని గురించి పతంజలి యోగం ఒక మాట చెబుతుంది. చిత్తవృత్తి నిరోధ అంటే మనస్సు వశమైపోతున్నప్పుడు కొత్త దశ అనేది మొదలవుతుంది.
చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మాటలు మిమ్మల్ని తాకకుండా ఉండి మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇది విశ్వం మీ జీవితం మార్చబోతుందని చెప్పే సంకేతాలలో ఒకటి. ఇక ఆరవది, లోపల నుంచి అనిర్వచనీయమైన శాంతి కలగడం. మీ సమస్యలు తీరకపోయినా సరే మీలో ఒక కారణం లేని ఆనందం ఉంటుంది. ఇది ఆ వివేకంగా కొత్త జీవన దశలోకి అడుగు పెడుతున్నారు అని అర్థం. ఇక ఏడవది, కొత్త ఆలోచనలు, కొత్త దిశలు. ఇప్పటి వరకు మీరు ఒక దిశలో జీవించారు, కానీ అకస్మాత్తుగా మీ అంతరాత్మ చెబుతుంది ఇంకా గొప్పది మీరు చెయ్యాల్సి ఉంటుంది అని, ఇంకా మీరు వెళ్ళాల్సిన వేరే మార్గం అని మీకు చెబుతుంది. ఇది కేవలం మనసులో కలిగే సాధారణమైన ఆలోచన అయితే కాదు, విశ్వం నుండి మీకు వస్తున్న గొప్ప సంకేతం. ఫ్రీక్వెన్సీ మారినప్పుడు మీలో కొత్త ఆలోచనలు ఖచ్చితంగా కలుగుతాయి. అందుకే మీరు కన్నవి, మీరు ఊహించనివి కమ్యూనిఫెస్ట్ అవ్వబోతున్నాయని పిలుపులివి. ఈ సంకేతాలు మీకు ఎదురవుతున్నాయంటే కష్టాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ధైర్యవంతులుగా మార్చడానికి. ఇలాంటి సంకేతాలను గనుక మీకు కనిపించినట్లయితే అతి త్వరలోనే మీ జీవితం మారబోతుందని అర్థం చేసుకో. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే